సో అసలు చాలా చర్చ ఏంటంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏమైనా రాజీనామా చేస్తారా, అమిత్ షా గారు ఎందుకు కలిశారు ఈరోజు అని అంటున్నారు చాలామంది. ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఈ పర్టికులర్ ఇష్యూలో రాజీనామా మాత్రం చేయడండి, నేనైతే క్లియర్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ కమ్యూనిస్టు బొద్దింకలకు సంబంధించిన ఉద్యమంలో దీని నుంచి వచ్చే అవుట్కమ్గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే నేను చూడట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్తో ఆయన ఇంకా వేరే విషయంలో ఏదో మాట్లాడడానికి అమిత్ షా గారు వెళ్ళి ఉండవచ్చు. అండ్ ఒకవేళ రాజీనామా చేయాలి అనుకుంటే దానికి ఒక పద్ధతి వాళ్ళు వేరే రకంగా చేస్తారు. రేపు పొద్దున రాబోయే రోజుల్లో క్యాబినెట్ విస్తరణ చేయడంలో భాగంగా ఆయన తప్పించవచ్చు, ఇంకోటి చేయవచ్చు. కానీ సో దీనికి ఏదో ఒక విన్ లాగా, ఒక విజయం లాగా వీళ్ళకి ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. వీళ్ళు అడిగారు కాబట్టి చేయడం అనే దానికి ఉండదు, ఆ ఛాన్సే లేదని నేను అనుకుంటున్నాను. వై బికాజ్ ఎందుకు అని అంటున్నానంటే, సో బేసికల్లీ కమ్యూనిస్ట్ బొద్దింకలు వీళ్ళు ఫెయిల్ అయ్యారు. సో వీళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఫెయిల్ అవ్వడము మోదీ వల్ల కాదు, వాళ్ళ వల్లనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మనం అది అర్థం చేసుకోవాలి. బేసికలీ వాళ్ళ వ్యక్తిగత నిష్ట లేకపోవడము, లేదా వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడము, నిజానికి వాళ్ళకు వాళ్ళు ఐసోలేట్ అయ్యారు. ఇక్కడ అర్థం కావాల్సింది అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో ఈ కమ్యూనిస్ట్ బొద్దింకలు అని పదే అంటున్నాను. వై బికాస్ ఇది బొద్దింకలు వేరు, కమ్యూనిస్ట్ బొద్దింకలు వేరు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. వై బికాస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కమ్యూనిస్టులే, సపోర్టర్స్. ఆ బొద్దింకల ఉద్యమంలో ఉన్నది ఎవరండి? భావజాలం అంతా అదే కదా. అక్కడ ఆజాద్ నినాదాలు ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఏఐఎస్ఏ ఇప్పుడు ఎవరెవరు ఇందులో దీక్షలో పాల్గొంటున్న వాళ్ళు ఎవరు, ఆ వస్తున్న విద్యార్థులు ఎవరు, ఎవరెవరు ఉన్నారంటే ఏఐఎస్ఏ అంటే ఏంటి? ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్. మీరు మామూలుగా ఏఐఎస్ఏ అని కొట్టండి, వాళ్ళ వికీపీడియా పేజీ చూడండి, క్లియర్గా రాసి ఉంటుంది. అందులో ఏముంటుందంటే లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. అండ్ ద రాడికల్ స్టూడెంట్స్ మూవ్మెంట్ ఆఫ్ సిపిఐఎంఎల్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ భావజాలంతో కలిగినటువంటి స్టూడెంట్ యూనియన్ అది. రెండోది ఏఏఎస్ఎఫ్ ఉంటుంది, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్. సిపిఐ అనుబంధ విద్యార్థి విభాగం. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అది కూడా అంతే, సిపిఎంకి సంబంధించిన విద్యార్థి విభాగం. సో వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. పోనీ ఇంకోవైపు అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు. ఎవరెవరు పార్టీ నాయకులు వచ్చారా, ఎవరు వచ్చారు అని అంటే మేధా పాట్కర్లు, లేకపోతే అరుంధతి రాయలు, లేకపోతే ఇప్పుడు బేబీ, లేకపోతే డి రాజా, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళే కదా. సో ఇందులో ఉన్నది ఎవరు? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అభిజిత్ దీప్కే ఉన్నాడు. అభిజిత్ దీప్కే సిజేపీ పార్టీని స్థాపించిన వ్యక్తి. అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన వాడు. సోనం వాంగ్చుక్ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసిన వాడు, గవర్నింగ్ కౌన్సిల్ బాడీల్లో పనిచేసిన వాడు. దరిద్రం ఏంటంటే, ఎంత అన్యాయం అంటే ఇది అసలు నిజంగా చెప్పడానికి కూడా వాళ్ళకి ఎలా వస్తుందో నోరు అర్థం కావట్లేదు. కానీ అదే పర్టికులర్ సోనం వాంగ్చుక్ గతంలో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎంహెచ్ఆర్డి ఉండేది కదా అప్పట్లో, మానవ వనరుల శాఖ ప్రభుత్వ విభాగానికి సంబంధించి ముఖ్యంగా భారతదేశపు ఒక మంత్రిత్వ శాఖ, మానవ వనరుల శాఖ. అంటే ఇప్పుడు దాన్నే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చారు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలి ఈయనే అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ వచ్చి మనం మాట్లాడుతున్నాడు. కానీ ఇదే పర్టికులర్ ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి సర్వశిక్ష అభియాన్ అంటారు. అందులో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేశాడు అరవింద్ కేజ్రీవాల్ 2005లో. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ తర్వాత ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయింది. యూపీఏ ప్రభుత్వ టైంలో కేంద్ర మానవ వనరుల శాఖ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేసినటువంటి వ్యక్తిన ఈయన అడ్వైజులు ఇచ్చాడు అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అండ్ ఈయన లడాఖ్కి సంబంధించి ఏమంటారంటే లదాఖ్ 2025 పేరిట ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది 2004లో. మన్మోహన్ సింగ్ గారు రిలీజ్ చేశారు ఆ డాక్యుమెంట్ లదాఖ్లో. అండ్ లదాఖ్కి సంబంధించి 2013లో జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్ సోనం వాంగ్చుక్, జమ్మూ కాశ్మీర్ విజన్ ఎక్స్పర్ట్స్ ప్యానల్ మెంబర్ ఈ సోనం వాంగ్చుక్. జమ్మూ కాశ్మీర్లో ఏం చేశాడండి సోనం వాంగ్చుక్? పోనీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి అప్పట్లో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి అప్పట్లో గవర్నింగ్ కౌన్సిల్ బాడీ మెంబర్గా ఉన్నాడు కదా. ఏం జరిగింది అప్పుడు? దేశంలో ఎడ్యుకేషన్ మొత్తం మారిపోయిందా? ఈయన ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాడు. 2014 ముందు వరకు నేను ఇందాక చెప్పాను చూసారా, విజన్ డాక్యుమెంట్ ఫర్ లడాక్ 2025 అని. లదాఖ్ 2025లో ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి ఆ రోజు 2004లో ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ ఆయన సోనం వాంగ్చుక్. లదాఖ్ ఎలా ఉండాలి అని అంటే వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే, అక్కడ లదాఖ్లో డెవలప్మెంట్ బాగా జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, రోడ్ల నిర్మాణం జరగాలి, వంతెనల నిర్మాణం జరగాలి, టన్నెల్స్ నిర్మాణం జరగాలి, అక్కడ నిజానికి డెవలప్మెంటల్ యాక్టివిటీ నిర్వహించాలి, అక్కడ యూనివర్సిటీస్ రావాలి, ఇంకోటి అని ఇవన్నీ డ్రాఫ్టింగ్ కమిటీలో పెట్టారు. 2014 వరకు ఏవి జరగలే.
14 తర్వాత జరుగుతున్నాయి. ఇవాళ అక్కడ రోడ్ల నిర్మాణం జరుగుతోంది, ఇవాళ అక్కడ వంతెనల నిర్మాణం, టన్నెళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ రోజు ఈ గత 10 సంవత్సరాల్లో మోదీ గవర్నమెంట్ వచ్చాకనే లదాఖ్లో డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతుంది. మీరు ఎవరైనా అడగండి, నేను వెళ్ళి స్వయంగా చూసి వచ్చిన వాడిని. ఓకే, అప్పటి వరకు నాట్ బిల్డింగ్ రోడ్స్ అని ఒక పాలసీ పెట్టుకుంది గవర్నమెంట్. మీరు యూట్యూబ్లో చూస్తే అర్థమవుతుంది. ఎవరు ఈ రక్షణ శాఖ మంత్రి ఏకే యాంటనీ, యూపీఏ గవర్నమెంట్ టైంలో ఆయనే చెప్పాడు పార్లమెంట్లో, మనం రోడ్లు వేసుకుంటే చైనా వస్తుంది కాబట్టి మనం రోడ్లు వేసుకోమని. యూట్యూబ్లో ఉంటుంది లింక్, ఇప్పటికీ కూడా ఆ వీడియో ఉంది. సో అప్పుడేమో డెవలప్మెంట్ కావాలని డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్గా ఉండి విజన్ డాక్యుమెంట్ రెడీ చేశారు. ఇవాళేమో పర్యావరణం పాడవుతుంది అంటున్నారు. ఆ రోజు ఎడ్యుకేషనిస్ట్, ఆ రోజు విద్యావేత్త సోనం వాంగ్చుక్, ఇవాళకు వస్తే మాత్రం ఈయన పర్యావరణవేత్త. అరే ఎప్పుడు మారావు నువ్వు పర్యావరణవేత్తగా? 2014 తర్వాత 2023లో బ్రీత్ పాకిస్తాన్ అని పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో బ్రీత్ పాకిస్తాన్ పేరిట ఒక పర్యావరణ సదస్సు జరిగితే, పాకిస్తాన్లో జరిగినటువంటి డాన్ పత్రిక నిర్వహించిన సదస్సుకి ఈయన పోయి 2025 అనుకుంటే 25 ఫిబ్రవరి నెలలో పోయి ఆ తర్వాత నుంచి ఈయన పర్యావరణం గురించి మాట్లాడతాడు. సో అంతకుముందేమో డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ అసలు డెవలపే చేయదు. సరిహద్దు గ్రామాల్లో ఎక్కడ అసలు డెవలప్మెంటల్ యాక్టివిటీసే ఉండవు. అప్పుడేమో డెవలప్ చేయాలని చెప్పేసి వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్లా చలామణి అవుతారు. నిజంగా డెవలప్మెంట్ జరుగుతుంటే మాత్రం పర్యావరణం నాశనం అవుతుందంటారు. సో వీళ్ళ హిపోక్రసీ అర్థం కావాలి కదా. సో ఎందుకు వీళ్ళు చెప్పేది, వీళ్ళు ఎడ్యుకేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారా? అసలు ఏం మాట్లాడుతున్నారు ఎడ్యుకేషన్ గురించి? అక్కడికి వచ్చి ఆజాదీ నినాదాలు చేయడమా ఎడ్యుకేషన్ అంటే? నిజంగా మాట్లాడితే వాళ్ళ జెన్జీ, వీళ్ళు మాట్లాడుతున్న జెన్జీ ఏంటంటే ఏం జెన్జీ? నిజంగా మాట్లాడితే అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కళ్ళన్నా అసలు బేసిక్గా నీట్ ఫుల్ ఫామ్ చెప్పట్లేదు ఒకడు. అక్కడికి వచ్చిన వాళ్ళకి నిజంగా ఏం చేయాలరా బాబు, ఎట్లా ఎడ్యుకేషన్ని బాగు చేయాలి చెప్పండి నాకు. ఇగో పలానా గో ఇలా చేస్తే ఎడ్యుకేషన్ బాగుపడుతుంది, ఈ రంగం ఇలా బాగుపడుతుంది చెప్పండి. 10 మాటలు ఒక్కరు చెప్పట్లే. అందరికీ ఉన్నది అక్కసు మాత్రమే, కోపం మాత్రమే. ఎవరి మీద కోపము? మోదీ మీద కోపం, బీజేపీ మీద కోపం, ఎన్డీఏ ప్రభుత్వం మీద కోపం. ఈ కోపంతో వీళ్ళని దించేయాలి. వీళ్ళ భావజాలం ఏంటి? కమ్యూనిస్ట్ భావజాలాన్ని మనం తీసుకురావాలి. ఈ కమ్యూనిస్ట్ భావజాలను తీసుకురావడం కోసమే ఈ గొడవ అంతా నడుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.